రానున్నవే జన్మలకిదే నా లోకం. వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. కొంచెం సాంగ్ అయితే మ్యూట్ లో పెట్టా. ఈ వీడియో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి నేను ఎక్స్ట్రా ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. కొంచెం సింపుల్గా యాడ్ చేసి కొన్ని ఎఫెక్ట్ మాత్రమే యూజ్ చేసిన. ఇందులో మీకు చాలా సింపుల్గా కూడా అనిపించవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. మేబీ ఆ ఫాంట్ మీకు నచ్చకపోతే వేరే ఫాంట్ అయినా పెట్టుకోవచ్చు. అంటే చాలా మందికి బోల్డ్ ఫాంట్ అయితే చాలా యూస్ నచ్చుతుంది. ఇప్పుడు నేను పెట్టి కూడా చూపిస్తాను. నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఈ ఫాంట్ అయితే నేను ఇస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ అయితే ఉంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసిన. ఎడిట్ టెక్స్ట్లో పైన ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళాను. ఇందులో మీరు వేరే ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లం. ఓకే, ఇలా. ఇంకోటి ఏంటంటే దీనికి అయితే ఫేడ్ యానిమేషన్ మాత్రమే ఉంటుంది, అది కూడా కొంచెం ఎక్కువలో ఉంటుంది. ఓకేనా, దీన్ని తక్కువ కూడా చేసుకోవచ్చు. అంటే ఫేడ్ అనేది కొంచెం ఫాస్ట్గా రావాలనేది ఇలా చేసుకోవచ్చు మీరు. ఓకే, అంటే నేను కొంచెం బీట్ని బట్టి రావాలని అనుకున్నా కాబట్టి కొంచెం స్లోగానే చేసిన ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి, ఎఫెక్ట్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఈ స్టార్టింగ్ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ పైన ఫోటోని హైడ్ చేస్తే ఇలాగైతే ఓన్లీ ఉంటుంది. దీన్ని మీరు డూప్లికేట్ చేయండి. నేను ఒక మీకు ట్రిక్ చెప్తాను. ఆ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ని డూప్లికేట్ చేయండి. దీని గ్రూప్ని జూమ్ చేసుకోండి. చేశారా? ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, అంటే వీడియో మొత్తం చూసిన తర్వాత చేయండి, ఇప్పుడే చేశారంటే చేయండి. ఓకే, కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి కింద సాచురేషన్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. దీన్ని సాచురేషన్ 100 మైనస్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది. ఓకేనా, ఇది దానైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ గామా ఉంది కదా, గామాని తగ్గించుకోండి. చెప్తాను ఎంత తగ్గిస్తారంటే ఒక 500 పెట్టుకోండి. దాని తర్వాత ఎక్స్పోజర్ని కూడా తగ్గించుకోండి. ఓకే, మీ వీడియో చూడండి. ఇప్పుడు ఎఫెక్ట్ అయితే ఇలాగైతే, ఈ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే ఉంది. దీనికి మీరు షాడో బార్డర్ యాడ్ చేసుకోండి. పైన ఫోటో ఉంది కదా, దాన్ని బార్డర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ పెట్టుకోండి ఇలా. ఓకే, ఇలాగైతే వచ్చింది కదా, దీన్ని మనం ఆ ఫోటో సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఆ ఫోటోని సైజ్ తక్కువ చేసుకోండి. ఇక్కడ పెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేయండి, ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. చూసారు కదా, దాని తర్వాత ఎఫెక్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. అదే కావాలంటే అది ట్రై చేయండి, లేదు మాకు ఇదే కావాలంటే ఇదే ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఫొటోస్ ఉంటుంది. నేను బై మిస్టేక్లో ఫొటోస్ చేంజ్ చేయడం మర్చిపోయినా. గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో ఫోటో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఫోటో డిలీట్ చేసి మీ యొక్క ఫోటో పెట్టుకోండి చాలు. దాని తర్వాత ప్రతి ఒక్క ఫోటో ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ప్రత్యేక ఫోటో ఏముండదు, ఇందులో ఒక 4 ఫొటోస్ ఉంటుంది, అవైతే చేంజ్ చేసుకోండి. ఈ లాస్ట్ ఫోటో కనిపిస్తుంది మీకు, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. చెప్తాను, కాపీ చేసి ఫోటో డిలీట్ చేద్దాం. ఇక్కడ నుంచి మీ యొక్క ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఒకటే ఫోటో ఉన్న నో ప్రాబ్లం, ఎక్కువ ఫొటోస్ ఉంటే ఇంకా చాలా మంచిది. ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేశారో దాన్ని ఒకటేసారి అన్నీ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ పైన +2 ఈ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దాన్ని కూడా ఆఫ్ చేయండి, పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఎఫెక్ట్ అయితే అన్నీ వచ్చేసింది. దీనికి మీరు చిన్న ఫ్లాష్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఎక్కడ అంటే ఈ లిరికల్ తర్వాత మనకు వస్తుంది కదా, దానైతే ఒక షేప్ తీసుకొని వీడియో లాస్ట్ అయితే జరిపి ఈ షేప్ని, దీనైతే ఓపాసిటీ అయితే మ్యాక్సిమం ఒక 20% పెట్టుకోండి. బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఓకే, మ్యాక్సిమం పెట్టుకోండి, ఇలా వస్తుంది. నైస్. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.